సింగనమల రమేష్ ఆయన మోసపోలేదు, నేను మోసపోయాను అంటూ ఫైనాన్స్ ఇచ్చిన ఎవరైతే ఉన్నారో వైజయంతి రెడ్డి ఆవిడ భర్త ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే దీనికి కౌంటర్గా అనుకోవచ్చు. అంటే ఆయన చెప్పింది ఏంటి, నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, నేను 100 కోట్లు కోల్పోయినా కూడా అని చెప్పేసి అన్నారు. సో దానికి కౌంటర్గా ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. మరి ప్రెస్ మీట్లో సందర్భంగా ఆయన ఏం చెప్తున్నారంటే, ఖచ్చితంగా ఆయనే మోసపోలేదు, ఫైనాన్షియల్గా మేము మోసపోయాము 100 కోట్లు అని చెప్పేసి అంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్, మరి దీని గురించి ఆయనే అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు సదానంద గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏంటి? కారణాలు ఒకటేనమ్మా, వాడు అబద్ధాలు ఆడాడు, వాడికి డబ్బులు 100 కోట్లు నష్టం వచ్చింది, అది శుద్ధ అబద్ధము. ఆ 100 కోట్లు మా అసోసియేట్స్ తప్ప వాడిది ₹1 మునగలేదు. దానికి పోను వాడు సంపాదించుకున్నాడు, డబ్బులు బినామీ పేర్ల మీద పెట్టాడు, భార్య పేరు మీద పెట్టాడు, పిల్లల పేరు మీద పెట్టాడు, అది అబద్ధం. దానికోసం నేను ప్రెస్ మీట్ పెట్టాను. నాకు డబ్బులు కూడా రావాలి కాబట్టి ఆ కేసు నేను ఏదో ఫాల్స్ కేసు పెట్టినట్టు వాడు గెలిచినట్టు పోజిస్తున్నాడు కాబట్టి అని నేను పెట్టాను. అంటే ఆయన ఏమంటున్నారంటే, మహాబలిపురంలో ఇచ్చిన ఎకరాలు అయితే ఏమైనా ఉన్నాయో అవి ఒకళ్ళకి అమ్మి ఇంకొకళ్ళ పేరు మీద ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒకళ్ళకి అమ్మి ఇంకొకళ్ళకి అమ్మినా అని చెప్పేసి కేసు పెట్టాను అంటున్నారు. అసలు కేసు ఎందుకు పెట్టారు, అదొకటి క్లారిటీగా చెప్పగలరా? కేసు నా డబ్బుల మీద కేసు పెట్టాను. మహాబలిపురం ల్యాండ్ ఇస్తాను ఇవ్వలేదు కాబట్టి వాడు ఆల్రెడీ అంబు అనే దగ్గర పెట్టాడు కాబట్టి 10/7/2010 ఆ రోజు పెట్టాడు. నాకు ఇక్కడ ఈ జీపీఐ ఇప్పుడు ఇచ్చాడు, 29th September 2010 ఇచ్చాడు. అంటే దట్ మీన్స్ ఒక 7th July నాది సెప్టెంబర్. వాడు ముందే ఇచ్చేసాడు. తర్వాత ఎస్ఆర్ఓ ఏమన్నాడు, ఒరిజినల్స్ పట్టుకుంటా నీకు రిజిస్ట్రేషన్ చేసిస్తా అన్నాడు. బస్. అంటే ఇప్పుడు కొమరం పులి కలేజా ఆ టైంలో ఫ్లాపే, అంటే కలెక్షన్స్ వచ్చాయా, వచ్చిన డబ్బుల్ని ఆయన తీసేసుకున్నారు అంటున్నారా? వాడు వచ్చిన డబ్బులు తీసేసుకొని ఫైనాన్షియల్లో ముంచారు, నాలుగు ముంచారు, అసోసియేట్స్ ముంచారు. కరెక్ట్. మొత్తానికి ఎంత మంది ఉన్నారు? 150 మంది ఉన్నారమ్మా, 150 మంది ఉన్నారు. అంటే దాదాపు ఎంత డబ్బులు మోసం చేసి ఉండొచ్చు ఆయన? 1000 కోట్లు. 1000 కోట్లు. గ్రేట్. మళ్ళీ వాడికి ఆస్తులు ఇప్పటికీ ఉన్నాయి బినామీ పేర్ల మీద. మీరు అంటే మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉండే కాబట్టి సి కళ్యాణ్ గారు మీకు డబ్బులు ఇప్పించారు అని చెప్పేసి అంటున్నారు. అలాంటిది ఏం జరగలేదు. నాకు ₹1 ఇప్పించలే, వేరే వాళ్ళకు అసోసియేట్స్ వాళ్ళు. ఇప్పుడు కొంతమంది చిన్నోళ్ళు ఉంటారు కదమ్మా, నా బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఐ కెన్ విత్ హెల్డ్ మనీ రాకుండా గట్టుకుంటాను. కానీ వాళ్ళు చిన్నోళ్ళు కాబట్టి తీసేసుకున్నారు. అంటే మీరు ఏ నమ్మకంతో ఇప్పుడు ఆయనకి ఫైనాన్స్ చేసి ఉంటారు ఆ టైంలో? ఫ్రెండ్షిప్. మీకు ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్? ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల ఫ్రెండ్షిప్. అది కూడా త్రో జయబేరి, మురళీమోహన్ అండ్ కిషోర్ గారు. నేను జగన్ అని ఉంటాడు, ఆయనే, మళ్ళీ ముగ్గురు. ఫైనల్ గా అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ కింద కోర్టులో కొట్టేశారు కాబట్టి ఇంకా మీ ఫర్దర్ ఎలా ఉండబోతుంది ఫైట్? పై కోర్టుకి వెళ్తున్నాను, నేను సిఐడి ఇద్దరం కలిసి చేస్తున్నాం. సిఐడి అప్పీల్ చేస్తుంది, నేను అప్పీల్ చేసుకుంటున్నాను ప్రైవేట్. మొత్తానికి ఇప్పుడు ఆయన ఖచ్చితంగా మీరే మోసపోయాను, ఆయన ఏం మోసపోలేదు అని చెప్పేసి అంటున్నారు. మోసపోలేదు, వాడి దగ్గర డబ్బులు వెనుకేసుకున్నాడు, మమ్మల్ని మోసం చేశాడు. మోసం పోయిన సింపతి తెచ్చుకుంటున్నాడు. ఆ సింపతి రావద్దనే ఈ మీటింగ్ పెడతాడు. సార్ ఇప్పుడు కలేజా అన్న, ఇప్పుడు కొమరంపులి అన్న అప్పటికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోలే వీళ్ళిద్దరు. సార్ మీరు నష్టపోయారు ఒక రకంగా చెప్పాలి. అండ్ అంటే హీరోలైనా హెల్ప్ చేయడానికి ప్రయత్నం ఏం చేయలేదంటారా? బికాజ్ ఫైనాన్స్ ఇప్పుడు నేను వాడి ఫ్రెండ్షిప్ లో ఇచ్చిన తప్పగా మాకు హీరోలకు డైరెక్టర్ సంబంధం ఉండదు. ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు, ఏంటంటే ఆయన అసలు కరెక్ట్ గా సెట్స్ కి వచ్చేవాడు కాదు, దాని వల్లనే 3 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది అని అంటున్నారు. కానీ ఏమంటున్నారంటే కొమరంపులి టైంలో పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యంలో బిజీగా ఉండడం వల్ల అంత లేట్ అయింది అని అంటున్నారు. తప్పండి. ప్రజారాజ్యంలో ఎన్ని సభలు పాల్గొన్నారు ఆయన? ఎన్ని సభలు పాల్గొన్నారండి? పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సభలు పాల్గొన్నారు? చిరంజీవి గారు పాల్గొన్నారు. చిరంజీవిని బ్లేమ్ చేయవచ్చు ఒకవేళ అతని హీరో అయి ఉంటే. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఈజ్ అవైలబుల్ ఫర్ షూటింగ్. బస్ యాత్ర ఎక్కడ చేశాడమ్మా? బస్ యాత్ర చేయలే, ఏది చేసినా కూడా 5-6 రోజులు చేశాడు. బట్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ షూటింగ్. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? మొన్న ఆయన పెట్టిన లేదండి, ఈ సొసైటీ నుండి బహిష్కరించాలి, ఫిలిం ఛాంబర్ నుండి బహిష్కరించాలి, వాడికి ఎలాంటి సహాయ సహకారాలు ఉండొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన నట్టుకోమని తెలుసు కదా మీకు. సో ఆయన అప్రోచ్ చేయండి, ఆయన జాయింట్ సెక్రటరీ. ఈ అండర్స్టూడ్ ఈజ్ గోయింగ్ టు టేక్ టాస్క్ ఇన్ ద ఛాంబర్ షార్ట్లీ.
థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, అంటే మొత్తానికి మొన్న జరిగిన ఈ రమేష్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో, ఆ కలేజా కొమరంపూలికి ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో, ఆయన నేను నష్టపోయాను అన్నారు. నేను ఇచ్చాను, దానికి ఫైనాన్షియర్గా నా భార్య వైజయంతి రెడ్డి ఉండే, మరి మేము కలిసి వాళ్ళు నా దగ్గర డబ్బులు అడిగితే ఫ్రెండ్షిప్ కొద్దీ 100 కోట్ల వరకు మేము ఇచ్చాము. సో ఇక్కడ మోసపోయింది మేము అని చెప్పేసి, ఇంకా దాదాపు 150 మెంబర్స్ మోసపోయారు, ఇంకా 1000 కోట్ల వరకు ఉండొచ్చు అంటున్నారు. మరి చూద్దాం, మరి గొడవ ఎంతవరకు ఒక కొలికి వస్తుందా రాదా అనేది. మరి సదానంద గారు చెప్పినట్టుగానే మరి ఆయనను బయటకి వీడుస్తాము అని చెప్పేసి అంటున్నారు. మరి ఏం జరుగుతుందనేది ఖచ్చితంగా చూడాల్సిందే. ఛాంబర్ నుంచి బహిష్కరించాలి అంటున్నారు. ఫర్దర్గా ఎలాంటి మూవీస్ ఆయన ప్రొడ్యూస్ చేయకుండా ప్రయత్నం చేస్తాము అని అంటున్నారు. సో ఏం జరుగుతుందనేది ఖచ్చితంగా చూడాల్సిందే.